ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్వార్థం, ఎక్కడ చూసినా కూడా అన్యాయం, ఎక్కడ చూసినా కూడా మోసం మనకు కనబడుతుంది. ఒకరిని కబ్జా చేయడం, ఒకరిని దగా చేయడమే మనకు కనబడుతుంది. ఈరోజు ఎంత నమ్మకస్తులని మనం అనుకున్నా కూడా అక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. నేటి దినాల్లో ఎవరికి నమ్మాలో, ఎవరికి నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు తన జీవన యాత్రను కొనసాగించడం జరుగుతుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అన్యాయం చేయుట అసంభవం అనే మాట ఉంటది. అన్యాయం అంటే మోసం, అన్యాయం అంటే దగ, అన్యాయం అంటే కబ్జా, అన్యాయము చేయటం అసంభవము అంటే జరగదు, అసలు ఉండదు, అన్యాయమే ఉండదు. దేవుడు చేసేటటువంటి పనులలో అన్యాయమే ఉండదు అని దాని యొక్క అర్థం. వాని క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడిస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చినప్పుడే అది న్యాయంగా మనం పరిగణనలోనే తీసుకుని రావచ్చు. మీద మనం ఎంత మంచి పని చేసినా, ఎంత న్యాయమైన పని చేసినా దానికి తగినటువంటి ప్రతిఫలం మనకు ఉండకపోవచ్చు. శ్రమ దోపిడి ఉండొచ్చు, కష్ట దోపిడి ఉండొచ్చు. దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు. ఆయన న్యాయ సింహాసనమును స్థాపించి ఉన్నాడు అనే మాట ఉంటది. ఒకవేళ నమ్మకస్తులైన మనం ఎవరికైతే నమ్ముతున్నామో వారు ఒకవేళ న్యాయం చేయకపోవచ్చు, న్యాయం జరగకపోవచ్చు. దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు. ఎవరు ఎటువంటి పని చేస్తున్నారో ఆ పనికి తగినటువంటి ఫలం, పనికి తగినటువంటి జీతం మాత్రం దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో కొన్నిసార్లు నేను అన్యాయం పోయానని, నేను మోసపోయినాను అని, జీవితాన్ని సర్వనాశనం చేశారని కొన్నిసార్లు మనం చింతిస్తుంటాం, మనం బాధపడుతుంటాం. ఎట్టి పరిస్థితిలో అలా బాధపడొద్దు. దేవుడు ప్రతి వానికి కూడా క్రియలకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నీవు ఒకవేళ ఈ రోజు మోసపోయినట్టుగా, అవతలోడు నేను మోసం చేసినట్టుగా ఏదో ఆయన సంబరంలో ఉండొచ్చేమో, కానీ దేవుడు మాత్రం అన్యాయం చెయ్యడు. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు అమ్మేస్తే, మా ఓడి నీకు అమ్మేసేమో, బానిస బతుకే, ఇక దరిద్రమైన బతుకే అని వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఆ దేశాన్ని ప్రధానమంత్రి స్థితిని దేవుడు ఇచ్చాడు. అందుకు యోసేపు అంటాడు కదా వాళ్ళ అన్నలతో, మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, కానీ దేవుడు మేలే చేశాడు అని అంటాడు. భూమి మీద అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, బంధుమిత్రులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఈ మనుషులు అందరూ మనల్ని అన్యాయం చేసిన దేవుడు మాత్రం అన్యాయం చేయడు, దేవుడు మాత్రం మోసం చేయడు అనేటటువంటి తాత్పర్యం కలిగి ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రభు పేరట ఈ మాటలను ముగిస్తూ